నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ను కలిసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సర శుభ సందర్భంలో నన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం గూడూరు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితం చేస్తానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యమని అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. గూడూరు నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, అలాగే లాయర్లు, విద్యా సంస్థల అధినేతలు, మహిళలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలో భాగంగా అందరూ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం కాదు, ప్రజల యొక్క మన్ననని పొందడం ముఖ్యం. ప్రజల నుంచి ఎమ్మెల్యే పైన మంచి అభిప్రాయం తెచ్చుకోవడం అనేది ముఖ్యం. ఈరోజు నిన్న జరిగినటువంటి విషయం, ఈరోజు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. మన గూడూరులో ఉన్నటువంటి 3 మండలాలు, ఒక టౌన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. అలాగే వాకాడు, చిట్టమూరుని తిరుపతి జిల్లాలో తాత్కాలికంగా కలిపారు. అంటే గూడూరు నియోజకవర్గం అనుకున్నా, అది కూడా గూడూరు నియోజకవర్గమే. అక్కడ ఎమ్మెల్యే సునీల్ కుమారే, అక్కడ వేరే ఎమ్మెల్యే ఉండడు. ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తారు. కొంతమంది నేను చెప్పాను, కొంతమంది కావాలని ప్రచారం, అది ముందు తెలియదు. నెల్లూరుని గూడూరులో కలపడిన తర్వాత అవన్నీ మనం నిర్ణయిస్తామా? అధిష్టానం, అధికారులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేలుగా మంత్రులతోనూ, ముఖ్యమంత్రి గారితోనూ, విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి చెప్తాం. అంతలోకే పాపం చేసిన వాళ్ళు నేను మాట్లాడారు. ఒకళ్ళు అన్యాయం ఇది అని. ఏమన్యాయం బాబు? మీరు ఆ రోజు విడదీస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారా? ఒక్కరి నోట్లో మాట వచ్చిందా? ఒక్కరు మాట్లాడారా? మీరు మీ నాయకుడు జరిగిపోయి మేము మా గూడూరు ప్రజల అభిష్టం మేరకు మా నాయకులతో మాట్లాడాం, రిక్వెస్ట్ చేశాం, బతిలాడాం, ఉన్న పరిస్థితి చెప్పాం. కాబట్టి ఈరోజు ఈ 3 మండలాలు, ఒక టౌన్ నెల్లూరు జిల్లాలో కలిసిందని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఉద్యోగస్తుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఈరోజు అందరూ కూడా హ్యాపీగా అందరూ వచ్చి అయ్యా చాలా సంతోషం అయ్యా, నిజంగా మేము ఎప్పుడు నీ పేరు చెప్పుకుంటాం, చాలా మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ మనం మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైతే ఈ గూడూరు తీసుకొని ఇందులో కలిపారో వాళ్ళే నీతి వాక్యాలు మాట్లాడుతుంటే మరి చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చెప్పేది వాళ్ళకు కూడా ఆ రోజు ఎందుకు సలహా లేదు మీరు నాయకుడికి? ఆ రోజు కలుపుతున్నప్పుడు పోయి ధైర్యంగా మీరు మాట్లాడారు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గూడూరుని కలపద్దు, గూడూరు ఇబ్బందుల్లో పడుతుంది అని ఒక్కరు మాట్లాడారా? ఒక్కరి వాయిస్ ఉంది, వాయిస్ లేకపోతే పోను. ఆ రోజు తిరుపతిలో కలిగినందుకు మీరే కదా, మొత్తం ఇక్కడ పాలాభిషేకాలు చేసింది, ర్యాలీ చేసింది మీరే కదా, స్వీట్లు పంచింది మీరే కదా. చెప్పండి. అంటే మీరు చేస్తే మాత్రం న్యాయం, మేము మంచి చేస్తే మాత్రం అన్యాయం అని మీరు చెప్పడం నిజంగా చాలా దారుణం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఇబ్బంది పడేపడైతే మేము ఖచ్చితంగా మాట్లాడతాం, మాట్లాడకుండా పోయేవాళ్ళు ఉండదు. మేము గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఏం అవ్వాలా, 2027 మళ్ళీ కూడా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థలో కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంత దగ్గర చెప్పేస్తున్నాను. ఈ ఆర్టీఓ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, ఏందో మీరే అంటే అక్కడ మంత్రులు లేరు, ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఈ గూడూరులో 10% మంది నేను చెప్పా. ఆ 10% మంది విధంగా డైవర్ట్ చేయడం. ఒక మంచి పని చేసింది గవర్నమెంట్, ఉన్నటువంటి
ఏమంటే 5 మండలాలు 3 మండలాలు అయిపోయింది సంతోషాన్ని అని ఈ 2 కూడా కలపండి రిపోర్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. కానీ అబ్బా అన్యాయం అయిపోయింది, ఏం అన్యాయం చేశాము మేము? ప్రజలు ఉద్యోగస్తుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు మేము పోరాడాం. ఏమి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విడదీసినప్పుడు ఒక్కరు మాట్లాడేదే, ఒక్క అబ్జెక్షన్ లేదు ఎవరు కూడా. మీరెవరు మాకు వచ్చి మాట్లాడేదే, మాతో మాట్లాడేదే, ఈ యొక్క గూడూరును తీసుకెళ్లి నిరువుల కల్పన అడగలేదే. మేము తెలుగుదేశం పార్టీగా ప్రజల యొక్క మనోగతాన్ని గుర్తించి మేము చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అంతే తప్ప మీరెవరు కూడా చెప్పలా. మేము చెప్పాం ధైర్యంగా, ఎందుకంటే మేము అన్ని సిద్ధపడే చెప్పాం. మీలాగా భయపడి పారిపోయే వ్యవహారం అయితే మాకు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మళ్ళీ అంటూ రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టేది అవసరం లేదు కదా, ప్రజలకు తెలుసు ఏది మంచో ఏది చెడో. మీరు ఊరికే చెప్తే చంపేసినోడే ఇది దారుణం హత్య చెప్పడం దారుణం పరిస్థితి. అంటే 4 కోట్లు పొడిచినోడు అబ్బా ఏదో బాగా పొడి చేశారు, పొడి చేసి నువ్వే పొడి చేసి ఏదో బాగా మనిషి చనిపోయాడంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. పొడిచినోడు కూడా పెరిగి తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక మీద మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడితే కుదిరే పని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ ఇష్టం, మీ నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఏం గూడులో నిరులో కలుపుతా ఉన్నప్పుడు మీకు తెలియదు అయితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కావాలని. అంటే గూడూరులో ఇటుకెంట్ చాలా మంది ఉన్నారని మళ్ళీ తెలియజేస్తున్న గూడూరు ప్రజలు అది ఇటుకెంట్ మాట నమ్మద్దు. మేము దేనికైనా సరే సిద్ధంగా ఉంటే మేము ఆ నాయకులను బదిలాడుకున్నాం. అంతే తప్ప మేము అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ కోసం ఉన్నటువంటి వాళ్ళని కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో వచ్చినటువంటి ప్రజలు చూస్తుంటే నిజంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు కాబట్టి ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మేమే దానికొని పోయడం కాదు, మేము ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో ఓడిపోతే బయట రావడం కాదు, ఎలక్షన్లో ఓడినా గెలిచినా బయటకు ఇంట్లో పోరాటం చేసేవాళ్ళని కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ ఇష్ట ప్రకారంగా మీరు మాట్లాడి పేదవాళ్ళని పేద ప్రజలను తప్పుదో పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు మీరు, మీ రాజకీయ అనుభవం ఉంది, అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. మళ్ళీ మీరే మాట్లాడితే ఆలోచించుకోండి. ఎందుకంటే జనరల్ ఫస్ట్ ఈరోజు కూడా మేము ప్రశ్న పెట్టి ఏమైనా మాట్లాడితే మంచి పద్ధతి కాదని చెప్పి నేను గమనించాను. ఎందుకంటే మా సంస్కృతి కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మాట్లాడి అటు చేసేవాళ్ళం కాదు తెలుగుదేశం పార్టీ. నేను ఏదో రిక్వెస్ట్ మీద పోయేవాళ్ళం, ప్రజల అభిష్టం మీద పోయేవాళ్ళం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో మంది ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ చెప్పారు ప్రతి నోటి ఎందుకు పోతే ప్రతి ఒక్కరు అయ్యా సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, 4 రోజులు మంచి పని చేశారయ్యా, నిజంగా లేకపోతే మా పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ఉద్యోగస్తులందరూ ఈరోజు చెప్తున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలియదు, మీ దగ్గరికి ఎవరు రారు, మా దగ్గర జనాలు తిరుగుతున్నాం. మేము గెలిచి ఎక్కడ ఉన్నామా, మేము పేద ప్రజలు తిరుగుతున్నప్పుడు నా దృష్టికి వచ్చింది పోలీసు వాళ్ళు ఏడ్చారు. 2 పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఒక ఏఎస్ఐ పోలీసుకి ఎక్కువ పెట్టి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే అయ్యా మమ్మల్ని తిరుపతిలో పోతే మాకు అన్యాయం అయ్యా అంటే వాస్తవమే. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ తిరణాలు జరిగినా ఈ గూడూరు పోలీసు వాళ్ళ డ్యూటీ చేస్తాం. ఇప్పుడు కూడా ఎవరు పోలీసు ఇక్కడ ఈ రోజు కూడా అందరూ తిరుమల డ్యూటీ చేస్తున్నారు. ఎవరు లేరు, డిఎస్పీ గారు లేరు, సిఐ లేరు, ఎస్ఐ లేరు, ఎవరు లేరు. ఈ సమయంలో ఏమైనా జరిగింది దిగ్గవరు. ఈ రోజు నుంచి ఆ బాధ లేదు మనకి. చిలకూరు, గూడూరు, రోడ్లు, గూడూరు మండలం, కోటలో ఎక్కడ కూడా ఈ బందోబస్తులు పోయే పరిస్థితి నేను తప్పించుకున్నాను. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వల్ల కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. అలా కాకుండా మీరు మంచి లీడర్ల గురించి ఆ విధంగా మాట్లాడని తెలియజేస్తున్నా. ఎవరు ఈ నిర్ణయం తీసుకుంది మీరు, ఈ పని చేసింది మీరు ఎందుకు చెప్తే ఇదే పరిస్థితిలో ఎవరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇంకేదో ఉంటే మాట్లాడుకున్నాం అంటే ఇంకేం లేదు. మీరు పొలిటికల్గా ఏం మాట్లాడాలి తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం. మేము ఏమైతే ఎలక్షన్లో చెప్పామో అది తూచా తప్పకుండా మేము చేస్తూ ఉన్నాం. ఇంకేం చెప్పలేక మొన్న ఏదో కోటి సంతకాలు అన్నారు. ఏం సంతకాలు మీరే పెట్టి పంపించారు కోటి సంతకాలని?
కోర్టుకు వేశారు. మెడికల్ కాలేజ్ పెట్టే వాళ్ళు కూడా కోర్టుకు వేశారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి ఆపే క్రమంలో కోర్టుకు వేయించారు. తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ వర్క్ చేశారో ఈ బిల్లు ఇవ్వకుండా కూడా మీరు చాలా మంది కోర్టుకు పోయారు. అయితే మీ వాళ్ళే చాలా దగ్గర బిల్లు మీరే తీసుకున్నారు. మన పేపర్లో కూడా చూశారు, జ్యోతి పేపర్ వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకే బిల్లు అని చెప్పి కూడా రాశారు అనమాట. అంటే మా గవర్నమెంట్ లో పార్టీకి అతీతంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి బిల్లు ఇచ్చేటువంటి సాంప్రదాయ చట్టప్రకారం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు. అంతేకాని మీలాగా ఇక్కడ వ్యవహారాలు చేసేవాడు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సరే మంచి ఉంటే చెప్పండి, కూర్చొని ఆలోచిద్దాం. అంతేకాని చేసిన మంచి పని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేసి కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను వేరే విధంగా మాట్లాడతా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా గూడూరులో పుట్టినోళ్ళు, మీరు కూడా గూడూరు ప్రజల రాజకీయాల్లో కూర్చున్నాడు. గూడూరు ప్రజలు లేకపోతే మీకు కూడా రాజకీయాలు ఉండే పరిస్థితి కాదు. కాబట్టి గూడూరు ప్రజలు మోసం చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మోసం చేశారు, మేము మంచి చేశాం, మళ్ళీ దాన్ని వేరే విధంగా భద్రతలో ప్రయత్నం చేసి చెప్పి కూడా నేను ఆ నాయకుడికి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ధైర్యంగా మేము చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని ప్రకటించారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు మోడీ గారి అండదండలు మాకున్నాయి, మేము భయపడేవాళ్ళం కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అటు వాకాడు ఇటు గూడూరు రెండింటిని కూడా రెండు కళ్ళ చూసుకుంటాం. ఏమి ఎక్కడ వదిలే పరిస్థితి లేదు. ఈ కళ్ళు గూడూరు అయితే ఈ కళ్ళు వాకాడు అని చెప్పి చిట్టుమూడు చెప్పి కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ అక్కడ ఉద్యోగస్తులు కూడా తెలియజేస్తున్నాను. 2027లో కూడా మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్ వదిలేవాడు కాదు, వదిలేసం కూడా అంటారు, వదిలేవాడు కాదు. నేను బతిలాడుకుంటా, నేను డిమాండ్ చేసేవాడు కాదు, నేను బాగా అనుకునేవాడిని, బతిమాలనుకునేవాడిని, పని సాధించేవాడిని. అంతేకాని మీలాగా ఇష్టంగా రోడ్డు వచ్చి మాట్లాడి అయ్యే పని అవగాహన చేసుకునే నాయకుడు కాదు సునీల్ కుమార్ అని చెప్పి కూడా ఒకసారి మీకు తెలియజేస్తూ అభివృద్ధిలో మీరు కూడా మాతో కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను మాట్లాడిన పెద్ద మనిషి కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంతో మంది ఇక్కడ మా నాయకులు మంచి ఏర్పాట్లు చేశారు. చాలా మంది వేల మంది ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి మా అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ వాళ్ళు అందరూ వచ్చారు, వచ్చి ధన్యవాదాలు ఉన్నాయా మీరు చేశారు, మీ నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ మరొకసారి మా నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే బూత్ కమిటీ ప్రతినిధులకి, అలాగే గ్రామ కమిటీ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులకి, అలాగే అనుభవ సంఘాల నాయకులకి, జిల్లా కమిటీ వాళ్ళకి, టౌన్ కమిటీ వాళ్ళకి, నియోజకవర్గ కమిటీ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధైర్యంగా పనిచేద్దాం. ఇంకా మీదట ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం ఎట్లా మీద తెలుసు, మళ్ళీ గెలిచే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ గెలిచేది మనము జనసేన బీజేపీ. గూడూరులో కూడా ఒకసారి నాకు ఇచ్చి తక్కువ మెజార్టీ, ఈసారి నాకు కాదు తెలుగుదేశం పార్టీకి ఇంకా అత్యధిక మెజార్టీతో నా గూడూరు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఒకసారి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మా గూడూరు నియోజకవర్గ ఓటర్ల దేవుళ్లకు, ప్రజల దేవుళ్లకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి పాదాది వందనాలు చేసుకుంటూ మరొకసారి ఇంకో సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి, అల్లా, యేసు ప్రభు ముగ్గురు దేవుడు అనుగ్రహం నా గూడూరు కాన్స్టిట్యున్సీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ ముగ్గురు దేవుడు యొక్క అనుగ్రహం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉండాలని చెప్పి ఆ ముగ్గురు దేవుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.